Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 48వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిర్వావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, స్వభావ సిద్ధమగు కర్మము దోషయుక్తమైనను, దృశ్య రూపమైనను లేక త్రిగుణాత్మకమైనను దానిని వదలకూడదు. పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మలను త్రిగుణముల యొక్క దోషము చేత కప్పబడి ఉన్నవి కదా. కర్మ అనునది ఇంద్రియాదులచే చేయబడుతుంది కనుక దృశ్యమునందు అంతర్భూతమైనది, త్రిగుణాత్మకమైనది, ప్రకృతి యందు వర్తించున్నది కనుకనే దోషేణ అని చెప్పబడింది. కాబట్టి ఆత్మకాని దోషము, దృశ్య రూపమగు దోషము, త్రిగుణాత్మకమైన దోషము ప్రతి కర్మయందునూ ఉంటాయి. అందుచేతనే సర్వారంభాహి అని తెలుపబడింది. కావున పొగచే అగ్ని కప్పబడి ఉండునట్లు సమస్త కర్మలు ఈ దృశ్యరూప దోషముచే కప్పబడి ఉన్నవి. అయినను స్వభావ సిద్ధములగు కర్మలను వదలరాదు. ఎలా అనగా వానిని నిష్కామ బుద్ధితో, భగవదర్పిత బుద్ధితో ఆచరించినచో అవి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును మోక్షమును కలుగజేయగలవు. అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు. సమస్త కర్మములను మాయారూప దోషముచే ఆవరించబడి ఉన్నప్పటికీ అందు శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను, పుణ్యకర్మచే పాపకర్మను, నిష్కామ కర్మచే సకామ కర్మను తొలగించి వేసి ఆ తరువాత క్రమముగా సాధనాతిశయముచే ఇంకను పైకి పోయి నైష్కర్మ్యాత్మ రూపమును చేరవలయును. ఈ విషయమును మరి ఒక దృష్టితో కూడా విచారించవచ్చును. వారు చేయు కొన్ని కార్యములందు పంచసూనాది అనివార్య దోషములు ఏర్పడుచుండును. జీవితయాత్రకై ఆయా కార్యములను జనులు తప్పక చేయవలసియే ఉన్నారు. కావున ఆయా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తములు ఏర్పడ్డాయి. ధాన్యమును ఉత్పత్తి చేయనప్పుడు సంభవించు ప్రాణిహింస బ్రహ్మయజ్ఞము చెయ్యాలి, అంటే వేదాధ్యయనాదులను ఆచరించాలి. విసురునప్పుడు పితృయజ్ఞము, పితృదేవతలను తర్పణాదులచే తృప్తిపరచాలి. కట్టెలు నరుకునప్పుడు వానిచే వంట వండునప్పుడు దేవయజ్ఞము, హోమము మొదలగునవి చేయుట. జలము తెచ్చినప్పుడు కాచునప్పుడు భూతయజ్ఞము, ప్రాణులకు అన్నాదులనిచ్చుట. ఊడ్చునప్పుడు మనుష్యయజ్ఞము, అతిథులను బ్రహ్మనిష్ఠులను దీనులను భోజనాదులచే తృప్తిపరచుట. ఈ ప్రకారముగా కర్మల వలన కలుగు ఆయా అనివార్య దోషములు పుణ్యకార్యములచే నిష్కామ కార్యములచే తొలగిపోగలవు. ఇంతేకాక బ్రహ్మ విచారణ, ఆత్మధ్యానము మున్నగు మహోన్నత పవిత్ర కార్యములచే జీవులందలి ప్రకృతి దోషములు బాగుగా తుడిచిపెట్టుకొని పోగలవు. కావున వారి స్వభావ సిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములకు దోషములు ఉన్నప్పటికీ వానిని విడువక నిష్కామ బుద్ధితో వానిని ఆచరించుచుండినచో క్రమముగా హృదయము నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి, ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి సిద్ధించగలవు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.